ఆ నియోజకవర్గంలో క్రెడిట్ వార్ తారాస్థాయికి చేరిందట. నియోజకవర్గ అభివృద్ధికి తాను నిధులు తీసుకొచ్చానంటే లేదు తానే తీసుకొచ్చానంటూ పోటీ పడి మరీ ప్రచారం చేసుకుంటున్నారట. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తీసుకొచ్చిన నిధుల్ని కూడా రద్దు చేయించి ప్రారంభించిన పనుల్ని సైతం నిలిపేసి తమ పతారా ఏంటో చూపించేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు ప్రయత్నిస్తున్నారట. అధికార పార్టీలో ఉన్నాం, గెలవకపోయినా తానే ఎమ్మెల్యే అంటూ చక్రం తిప్పుతున్నారట. ఇందుకీ ఎక్కడా ఈ లెక్కల పంచాయతీ? ఎవరా ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యేలు? నిర్మల్లో షాడో ఎమ్మెల్యేలు, పదవులు నిధుల చుట్టూ పాలిటిక్స్, ముగ్గురి మధ్య చిత్ర విచిత్ర రాజకీయం. మామూలుగా అయితే నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు, కానీ నిర్మల్ నియోజకవర్గంలో మాత్రం ఒకే సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు పాలన చేస్తున్నారన్న చర్చ సాగుతోందట. అదేంటి, ఒక్క నియోజకవర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలా అని ముక్కున వేలేసుకోకండి. నిజంగా నిజమంటున్నారు నిర్మల్ జనం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డికి స్థానిక ప్రజలు పట్టం కట్టారు. ఓటమి చవి చూసిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీహరిరావు కూడా తాము ఎమ్మెల్యేలమే అన్నట్టుగా నడుచుకుంటున్నారట. ఓడిపోతే ఏంటి, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తమదే అంటున్నారట. బీజేపీ ఎమ్మెల్యేతో ప్రభుత్వ పెద్దలకు ఏం పని, ఏ పని చేయాలన్నా తమ ద్వారానే జరగాలి అని డిమాండ్ కూడా పెడుతున్నారట. అటు ఎమ్మెల్యేతో పోరాటం చేస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి, కూచాడి శ్రీహరిరావు అంతటితో ఆగట్లేదట. క్రెడిట్ కోసం ఈ ఇద్దరు నేతల మధ్య కూడా పోటీ నడుస్తోందట. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తామే తీసుకొచ్చాము అంటూ అటు ఇంద్రకరణ్ రెడ్డి, ఇటు కూచాడి శ్రీహరిరావు పోటీ పడి మరీ ప్రచారం చేసుకుంటున్నారట. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టుకుంటున్నారట. ఎమ్మెల్యేగా మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు, ఇదిగో మేం తీసుకొచ్చిన నిధులెన్నో మీరే చూడండి అంటూ లెక్కలతో సహా ప్రచారం చేసుకుంటున్నారట ఈ ఇద్దరు. కూచాడి శ్రీహరిరావు అనుచరులైతే తమ నేత నిర్మల్ నియోజకవర్గానికి 343.5 కోట్ల నిధులను మంజూరు చేయించుకువచ్చారు అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారట. ఆయన కృషి, నిరంతర ప్రయత్నాల ఫలితంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనుల కోసం 343.5 కోట్ల నిధులకు పరిపాలన, ఆర్థిక అనుమతులు లభించాయని చెప్పుకొస్తున్నారట. అటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరులు కూడా ఏమీ తగ్గట్లేదు. 6,60,00,000 విలువైన పనులకు అనుమతులు తామే తీసుకొచ్చాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక కృషి ఫలితంగా నిర్మల్ నియోజకవర్గంలో 22 ఫుడ్ గ్రెయిన్ స్టోర్ భవనాల నిర్మాణం కోసం 6.6 కోట్ల విలువైన పనులకు పరిపాలన, ఆర్థిక అనుమతులు మంజూరయ్యాయంటూ ప్రచారం ప్రారంభించారట. ఇవే కాదు, మరో 100 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు అంటూ చెప్పుకుంటున్నారట. ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ నియోజకవర్గానికి పెద్ద దిక్కు తమనేతే అంటూ దర్జాగా ప్రచారం చేసుకుంటున్నారట. అధికార కాంగ్రెస్ లోని ఇద్దరు కీలక నేతల ప్రచారంతో అసలు నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ నేతనా లేక కాంగ్రెస్ నాయకుడా అన్న చర్చ మొదలైందట. మరోవైపు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చిన 15 కోట్ల రూపాయల మున్సిపాలిటీ అభివృద్ధి నిధులను సైతం తమకు అనుకూలమైన వార్డులకు తరలించడంతో లోకల్ కాంగ్రెస్ నేతల తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారట ఎమ్మెల్యే ఏలేటి. దీంతో వార్డుల్లో సాగాల్సిన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయట. అక్కడితో ఆగకుండా అధికార పార్టీ నాయకుల ప్రచారాలను వారి స్టైల్లోనే తిప్పికొట్టాలని డిసైడ్ అయి 2.5 ఏళ్లలో నియోజకవర్గానికి తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై సోషల్ మీడియా కేంద్రంగానే సమాధానమిస్తున్నారట. 9 కోట్ల రూపాయలతో 30 గోదాములు, 19.5 కోట్లతో గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 343.5 కోట్ల నిధుల వరద పారించానని ప్రచారం చేసుకుంటున్నారట. అయితే నేతల ఈ పోటాపోటీ ప్రచారంపై నిర్మల్ జనం కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజంగానే కోట్ల రూపాయల నిధులొస్తే అభివృద్ధి ఎక్కడా కనిపించదే అంటూ ప్రశ్నిస్తున్నారట. చిన్న చినుకు పడితే చిత్తడిగా మారిపోయే రహదారులు, కాలువలు చెరువులుగా మారే కాలనీలు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు, ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కష్టాలతో పాటు పలు సమస్యలు ఎందుకున్నాయి అని ప్రశ్నిస్తున్నారట.